హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధవి. ఈరోజు మరి నా డెకరేషన్ అయితే ఈ విధంగా హాల్లో తయారు చేసుకున్నాను. ముందుగా నేను మన హాల్లో రోజు ఉల్లిబాల్లో వాటర్ వేసి దాంట్లో కర్పూరం వేసేసుకొని పసుపు అలాగే కుంకుమ ఇంకా గంధంతో దాన్ని లోపల అన్నీ వేసుకొని వాటర్ పోసుకొని ప్రతిరోజు అయితే పువ్వులు మాత్రమే పెడతాను. అయితే నేను వినాయక చవితి నుంచి ఒకటి మొదలుపెట్టాను. అదేంటంటే మనకి నక్షత్రాల రీత్యా మనం చాలా కొన్ని వాడుతూ ఉంటాము. అదేవిధంగా నా నక్షత్రాన్ని పట్టి ఒక చిన్న గణపతిని నేనైతే కొని తెచ్చేసుకున్నాను. తెచ్చుకొని అది వినాయక చవితి రోజు నుంచి స్టార్ట్ చేశానన్నమాట. దాన్ని హాల్లో పెట్టుకోవడం అంటే మనకి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆఫీస్లో కానివ్వండి, లేదా మనం వర్క్ చేసే ప్లేస్ అంటే బిజినెస్లో కానివ్వండి, ఎక్కడైనా సరే. అంటే మన ఓన్గా బిజినెస్ ఉంటే ఓన్ బిజినెస్ దగ్గర, లేదంటే మన ఇంటి హాల్లో పూజా మందిరంలో మనకి ఎక్కడ నచ్చితే అక్కడైతే పెట్టుకోవచ్చు. అలాగే నేనైతే దీన్ని హాల్లో సెట్ చేసేసాను. మొన్న వినాయక చవితి రోజు అయితే ఒక్క డెకరేషన్ చేశాను, మీకు అందరికీ వీడియో రూపంలో చూపించాను. అలాగే ఈరోజు మరి ఈ విధంగా నేను ఉల్లి బాల్లో వాటర్ వేసి దాంట్లో చెమ్ము పెట్టి ఇంకా రకరకాలు సుగంధ ద్రవ్యాలు, అలాగే పసుపు, గంధం, అట్లాగే పచ్చకర్పూరాన్ని కంపల్సరీ వాడతానండి. నాకు చాలా ఇష్టం పచ్చకర్పూరం. ప్రతి దానిలోనూ వాడతాను. దీపారాధనలోనూ అట్లాగే వాటర్లోనూ ప్రతి 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 పాలలో అభిషేకం చేసేటప్పుడు పాలలో వాడతాను. ఇట్లా పచ్చకర్పూరం అంటే మరి ఆ లక్ష్మీదేవికి ఇష్టం. అలాగే ఆ వెంకటేశ్వర స్వామికి కూడా పచ్చకర్పూరంతో చేసే ప్రతిదీ నైవేద్యాలు కానివ్వండి ఏదైనా చాలా చాలా ఇష్టం. అలాగే నాకు కూడా పచ్చకర్పూరం లేకుండా ఏ పని చేయలేను నేను. అలా పచ్చకర్పూరాన్ని ఈ విధంగా అన్నీ తయారు చేసుకొని చక్కగా ఈ విధంగా బొట్లు అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకొని ఇప్పుడు ఈ ఉల్లి బౌల్లో పువ్వులు వేసి తర్వాత వినాయకుడిని అలంకరించుకొని చక్కగా వినాయకుడిని అయితే ఇక్కడ పెట్టేశాను. మరి ప్రతి ఒక్కరు కూడా మన వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తూ మరి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసి 3 years అయిపోయింది. అయినా కూడా నేను ఇప్పటివరకు యూట్యూబ్ నుంచి నేనైతే ఏమి తీసుకోవట్లేదు. చాలామంది అంటున్నారు, ఎందుకంటే నాకున్న ఖాళీ టైంలో నేను ఈ రకంగా నాకు ఆధ్యాత్మిక విషయాలైనా సరే, లేదా ఇంకా పూజలు ఇట్లా డెకరేషన్ చేసుకొని దేవుడిని అలంకరించుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకు టైం ఉన్నప్పుడల్లా నేను ఈ విధంగా నేను చేస్తూ ఉంటాను. కొంతమంది అయితే డబ్బులు ఎక్కువైపోయాయంట, ఇలా ఇలా రకరకాల మాటలు కామెంట్లు వస్తూ ఉన్నాయి. నేనైతే అవన్నీ పట్టించుకోవాలనుకోవట్లేదు, పట్టించుకోను. ఎందుకంటే భగవంతుని సంకల్పమే మనం ఏ పని చేయాలన్నా కూడా దైవ నిర్ణయం లేకుండా అయితే మనం చేయలేము. మరి ఆ దైవానికి వ్యతిరేకంగా అయితే నేను బ్రతకలేను. ఎందుకంటే నాకు ప్రతి పనిలో కూడా నేను దైవాన్ని మనస వాచ నమ్ముతాను. నాకు చాలా ఇష్టం. అందుకే ఈరోజు బొజ్జు గణపతిని ఇలా అలంకరించుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది నాకు. అలాగే నేను ఈ విధంగా తయారు చేసుకొని మరి స్వాగతం చూసారా ఎలా పలుకుతున్నారో గణపతికి అక్కయ్యలు ఇద్దరు అలాగే రెడీ చేసుకొని చక్కగా పెట్టేసుకున్నాను. ఒక్కసారి మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి చివరి వరకు చూడటం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి నాకు 1/2 hour టైం అయితే పట్టింది. మళ్ళీ ఇంకో వీడియో కూడా మీకు చూపిస్తాను. ఈరోజు శనివారం కదా, ఉదయాన్నే నాకు పూజ చేసుకోవడానికి కుదరలేదు, నాకు ఆరోగ్యం బాగోలేదు. అయితే పిండి దీపాలు రెడీ చేసుకొని ఈవినింగ్ పూజ చేసి స్వామివారికి అభిషేకం చేసి ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ చూడండి. కొత్తగా నేర్చుకునేవారు ఎవరైనా సరే నేర్చుకోవాలనుకుంటే వీడియో చూసి నేర్చుకోండి. అంటే నేను కూడా ఏమీ పెద్ద సీనియర్ని అయితే కాదు, నేను కూడా నేర్చుకుని చేసేవే ఇవన్నీ కూడా. అందరికీ మనకి పుట్టుకతోనే ఏది రాదు. ఇంకో విషయం ఏంటంటే కొన్ని వస్తాయి, కొన్ని రావు. మరి ఎంకరేజ్ చేయండి కానీ ఎవరు డిస్కరేజ్ చేయొద్దు. అలాగే మరిన్ని అప్డేట్ కోసం మన బీకేఆర్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఛానల్ని
లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ తోటి వారికి, మీ స్నేహితులకు కూడా మన ఛానల్ని పంచుతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలివి ఉంది కదా అని ఎదుటి వారిని మోసం చేయాలని చూడకు. ఎందుకంటే భగవంతుడు చాలా తెలివైనవాడు. మోసం అనేది ఎలా ఉంటుందో నీకు ఖచ్చితంగా రుచి చూపిస్తాడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు ఊరికే. ఎప్పుడు కూడా మనం తెలివిగా ఉన్నాం కదని ఆ తెలివిని తప్పు మార్గంలో నడిపించడానికి అస్సలు ఉపయోగించొద్దు. ఎందుకంటే కర్మ రీత్యా మనం ఖచ్చితంగా భగవంతుడి దగ్గర అయితే లెక్క చెప్పాల్సిందే కదా. మరి అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని ఆలోచిస్తూ మనకి చేతనైతే కొంచెం మంచి చేద్దాం, లేదంటే అస్సలు దాని గురించి ఆలోచించడమే మానేద్దాం. అంతేకాని మనం మన మెహర్బానీల కోసం ఎదుటి వారిని నొప్పించి బాధ పెట్టే విధంగా, అలాగే వాళ్ళని చిన్న చూపు చూసి తక్కువ చేసి వారిని హేళనగా చూడాలని అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే ఎవరి కర్మ ఎలా రాసి ఉందో మనం ఎవరూ చెప్పలేం. సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మనకి ఉన్న దాంట్లో ఒకరికి సహాయం చేయడం అంటే చెయ్యండి, లేదు అంటే వదిలేద్దాం. అంతేకాని సహాయం చేసి మేము సహాయం చేశామని మాత్రం ఎప్పుడు అనొద్దు. మన దగ్గర నుంచి సాయాన్ని పొందిన వారు మాత్రమే మనం ఇచ్చిన సాయాన్ని ఇతరులకి చెప్పడానికి అర్హులు. అలాగే కానీ మనం చేసిన సాయాన్ని ఇతరుల దగ్గర చెప్పుకోవడానికి మనం ఏమాత్రం అర్హులం కానే కాదు. ఎందుకంటే అది ఒక రుణానుబంధంగా మనం భావించాలి. అది ఏ జన్మలో రుణమో ఈ జన్మలో ఈ రకంగా మనం తీర్చుకుంటున్నామని మనం అనుకోవాలి. అప్పుడే మన జీవితం చాలా సక్రమంగా ముందుకైతే సాగిపోతుంది. అలాగే మన మనసుకి కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు మన నాలుకను అదుపులో ఉంచుకొని మాట్లాడటం వల్ల మనం చాలానే జయించవచ్చు. అలాగే ప్రతి దగ్గర మనకి మంచి జరగాలని లేదు.
అవమానాలు, ఆటంకాలు ఇంకా చాలానే ఉంటాయి. అవన్నీ ఓర్చుకొని నిలబడగలిగిన రోజే మనం జీవితంలో ముందుకు వెళ్ళిపోగలుగుతాము. ప్రతి చోట అది ఇంట, బయట ఎక్కడైనా కావచ్చు. కానీ మనకి ఓర్పు అనేది చాలా అంటే చాలా అవసరమని గుర్తుంచుకోండి. ప్రతి చోట మనకి మనం అనుకున్నదే జరగాలని అనుకుంటే అది జరగచ్చు, జరగకపోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ మన జీవితంలో మన దినచర్యల్లో భాగాలే ప్రతిరోజు జరిగేవన్నీ కూడా. మరి ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా.